రైట్. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా కనిపించిందా యూనివర్సిటీ సరౌండింగ్స్లో? లేదండి, ఇది మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఫుట్బాల్ ఆడడానికి వచ్చాడో ఇక్కడ మేమంతా ప్రకృతి ప్రేమికులుగా భావించాం. కానీ ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా ఉంటాడని మేము అస్సలు ఊహించలేదు. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని తలపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డిని ఫస్ట్ మొదటిగా జైల్లో వేయాలి. స్టూడెంట్ని కాదు, స్టూడెంట్ని డిటైన్ చేసి చిత్రహింసలు పెడుతున్నారు. ఇక్కడ ఫస్ట్ డిటైన్ చేయాల్సింది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి పరిపాలన కాన్స్టిట్యూషన్కి ఎగనెస్ట్గా ఉండి అకార్డింగ్ టు డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 48A ప్రకారం గవర్నమెంట్ షుడ్ టేక్ ద పాలసీస్ మెజర్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్, నాట్ టు డిస్ట్రక్ట్ ద ఎన్విరాన్మెంట్ అని సీఎంకి వినతి చేస్తున్నాం. ఇంకోటి స్టూడెంట్స్ యూనివర్సిటీలలో ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకి రిస్ట్రిక్ట్ చేసేసారు. ఎక్కడైతే డిఎస్టీ క్యాంపస్లో ఉన్న 3 డిపార్ట్మెంట్ పిల్లలకి అక్కడికి పోవాలంటే పోలీసులు అందరూ బ్యారికేడ్లు వేసి ఐడి కార్డులు చెక్ చేసి మరీ పంపుతున్నారు. ఇది ఇండియానా లేకుంటే తెలంగాణ లేకుండా పాకిస్తాన్? ఇట్లాంటి ధర్నాలు చేస్తున్నప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ నుంచి కావచ్చు, మీ మేనేజ్మెంట్ నుంచి ఏమైనా ప్రెజర్ ఉందా? ప్రెజర్ పెడుతున్నారా? ఇప్పటికైతే ఎలాంటి ప్రెజర్ లేదండి. స్టూడెంట్స్ యథావిధిగా క్లాసులు జరుగుతున్నాయి. మేమే స్టూడెంట్స్గా వాలంటీర్గా వచ్చి ప్రొటెక్ట్ చేస్తున్నాము. ప్లస్ ఎక్కడెక్కడే పోలీసులు నిర్బంధం చేస్తున్నారు మమ్మల్ని. ఏం డిమాండ్ చేస్తున్నారు? మా మొదటి డిమాండ్ ఏంటంటే ఈ 400 ఎకరాలు ఎక్కడైతే సేకరిస్తున్నాడో వెంటనే ఆపేయాలి. ఎలాంటి డిమార్కేషన్ లేకుండా యూనివర్సిటీలో ఉన్న పికాక్ లేక్స్ కానీ, నెమలులు కానీ, జింకలు కానీ చంపేసి జీవరాశుల యొక్క ప్రాణాన్ని, రక్తాన్ని తాగుతున్నారు ఈ తెలంగాణ గవర్నమెంట్. వెంటనే ఆపేసి స్టూడెంట్స్ ఎవరైతే డీటైన్ చేసిరో ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఏంటి ఇదంతా? మీకు చూస్తున్నారు, గత వారం కాలం మేము చాలా పీస్ఫుల్గా ఎటువంటి డెమోక్రటిక్ పోకుండా చాలా పీస్ఫుల్గా మేము ధర్నా చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మా విద్యార్థులపై కేసు పెట్టారు. ఆ విద్యార్థులపై కేసు పెట్టి కూడా వాళ్ళు ఏం చెప్తారు, బయటికి వాళ్ళ విద్యార్థులు కాదని చెప్పారు. వాళ్ళ దగ్గర ఇక్కడ పిహెచ్డీ, ఒక అబ్బాయి పిహెచ్డీ రీసెంట్గా అయిపోయింది, ఒక అబ్బాయి పిహెచ్డీ ఇంకా అయిపోలేదు. వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళ విద్యార్థులు కాదని ప్రొవైడ్ చేస్తున్నారు. తప్పు పద్ధతి కాదు ఇది. మేము ఏం చెప్తున్నారు గట్టిగా డిమాండ్ ఒకటి, వాళ్ళు ఏదైతే ఉన్నారో విద్యార్థి ఇద్దరిని రిలీజ్ చేయాలి, మా యూనివర్సిటీ అప్పచెప్పాలి. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీ చుట్టూ ల్యాండ్ ఏది ఉందో ఆ ల్యాండ్ మొత్తం కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయించి ఆ పట్ట ల్యాండ్ మాకు ఇవ్వాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి ఖబర్దార్, బట్టేబాస్ సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు బుల్డేజర్ రేవంత్ రెడ్డి నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు మొన్న ఫుట్బాల్ వచ్చినప్పుడు గోడ దూకొచ్చి ఫుట్బాల్ అట్లా వెళ్ళిపోయావు. నువ్వు దొంగతనం వచ్చి నువ్వు గుండనక్క, నువ్వు మేము కదా గుండనక్కలు నువ్వు మేము. ఎందుకంటే మా క్యాంపస్లో పందులు కావచ్చు, లేకపోతే నమ్మలు కావచ్చు, లేకపోతే జింకలు కావచ్చు, రకరకాల వేల పక్షులు ఉన్నాయి. అలాంటి పక్షులు ఉంచుకో, నువ్వు ఎటువంటి పక్షులు లేవని నువ్వు చెప్పడం దుర్మార్గ చర్య. అది పైగా అసెంబ్లీ సాక్షి చెప్పడం చాలా సిగ్గుమైన చర్య అనేది. నీకు కొంచెమైనా బాధ్యత ఉంటే, నీకు సిగ్గుశరమైన ఉంటే, మీ క్యాబినెట్ మంత్రి ఇద్దరు ఉన్నారు, మంత్రి ఇద్దరిని అడగండి. ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, ఐటీ మినిస్టర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మా క్యాంపస్ ఇద్దరు పూర్వ విద్యార్థులు, వాళ్ళు ఇక్కడ చదువుకొని వాళ్ళకి విజ్ఞానం నేర్పించి మీ క్యాబినెట్ మంత్రి తయారు చేసిన ఇట్లాంటి యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా యూనివర్సిటీ పెద్ద నేమ్ ఉంది. అలాంటి యూనివర్సిటీ నువ్వు పట్టుకొని గుండెనక్కలకు సంబంధించిన దుర్మార్గమైన చర్య. కాబట్టి వెంటనే రిలీజ్ చేయాలి, అందరినీ ఆ భూమి అందరినీ కాపాడాలని మేము కోరుకుంటున్నాం. చాలా మంది విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. విద్యార్థులు ఏం చెప్తారు దీని గురించి? ఎప్పటి నుంచి జరుగుతుంది? గవర్నమెంట్ ఏమైనా రెస్పాండ్ అయిందా? చాలా రోజుల నుంచి మీరు అయితే ధర్నాలు అయితే చేస్తున్నారు. ఎట్లా? గవర్నమెంట్ ఓన్లీ సాటర్డే సండే రెస్పాండ్ అవుతుందండి. ఏం అవసరం ఉందండి? కోర్టులతో వస్తుందా? కోర్టు పని చేయని సమయంలో ఒకవేళ లిటిగేషన్లో ఉన్న ల్యాండ్ కాబట్టి అది కోర్టు లేని సమయం చూసి వాళ్ళు 50 బుల్డోజర్లు తెచ్చి ఇంత ఫారెస్ట్ ల్యాండ్ని దెబ్బతీయాల్సిన అవసరం ఏముంది? తప్పు చేయకపోతే ఆ రోజులలోనే ఎందుకు చేయాలి? హాలిడేస్ ఉన్న సమయంలో ఎందుకు చేయాలి? ఇప్పుడు 400 ఎకరాలు ఎందుకు కావాలి వీళ్ళకి? గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు. ఆ 400 acres నిజమేనా లేకపోతే హెచ్యూదా? 1974లో కాసు బ్రహ్మానందరెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 2300 ఎకరాలు ఇచ్చారు యూనివర్సిటీకి, సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించారు. ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పసెస్కి మాత్రమే ఆ భూమిని యూజ్ చేయాలని ఆ రోజు నిర్ణయించారు. కాకపోతే 2003లో ఐఎంజీ భారత అనే కంపెనీకి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి టీడీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఇచ్చింది. కాకపోతే అది తర్వాత ఫేక్ అని తెలియడం వల్ల యాజ్ పర్ ది అగ్రిమెంట్ దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు స్టేట్ గవర్నమెంట్. చిత్తశుద్ధి ఉన్న గవర్నమెంట్ ఏం చేయాలి? ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పసెస్కి మాత్రమే ఆ భూమిని కేటాయించాలి అని ఆల్రెడీ 1974లో తీర్మానించిన విధంగా ఎడ్యుకేషనల్ పర్పసెస్కే యూజ్ చేయాలి. అది ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 3 స్కూళ్ళు ఉన్న 11 స్కూళ్ళల్లో 3 స్కూళ్ళు ఈ 400 ఎకరాలలో ఉన్నది. 67 కోట్లు పెట్టి 2 ఏళ్ల క్రితమే ప్రైమ్ మినిస్టర్ దాన్ని ఓపెన్ చేశారు, వర్చువల్గా ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆ భూమి
లో ఉన్నది కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయాలి? సెంట్రల్ యూనివర్సిటీ పెట్టిన ఆ డబ్బులు వేస్తా? మరి ఆ రోజు 1974 వన్ ఏకర్ ఎంత కాస్ట్ చేస్తుంది ఇక్కడ? 1 ఎకర్ వాళ్ళు చెప్పడం ప్రకారం 50 కోట్లు దగ్గర కాస్ట్ చేస్తుంది. 400 ఎకరాలు అంటే ఈజీ 30,000 పైనే ఉన్నాయి. అవును. సో ఎందుకు సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఎందుకు ఫోకస్ చేసింది గవర్నమెంట్? ఇంత కాస్ట్ ఉంది కాబట్టి ఫోకస్ చేశారు. ఇప్పుడు 13,000 ఎకరాలు ఫార్మాసిటీకి ఆల్రెడీ కేటాయించిన భూములు ఉన్నాయి. అక్కడ డెవలప్ చేస్తున్నా అని చెప్తున్నాం. మాకు 4th సిటీ వస్తుంది అని చెప్తున్నాం. కానీ ఈ భూములు ఎందుకు నీకు 4th సిటీ వస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నారు? 50 జేసీబీలు తెచ్చి కోర్టు లేని సమయంలో, ఆల్రెడీ పిల్లు ఉన్న సమయంలో, లిటిగేషన్లో ఉన్న భూమిని నీకు ఏ పర్మిషన్ ఉందని చెప్పి నువ్వు దాన్ని క్లియర్ చేసావు? ఫారెస్ట్ ఆఫీసర్స్ వల్ల క్లియరెన్స్ ఉందా? నీకు చెట్లు కొట్టేయడానికి నీకు క్లియరెన్స్ ఉందా? లేకుండా నువ్వు ఎట్లా చేస్తావు? ఇప్పుడు జింకలు నెమళ్ళు చనిపోతున్నాయని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అవి నిజమా లేకపోతే పాత ఫోటోలు పాత వీడియోలా? పాత ఫోటోలు పాత వీడియోలు ఏం కాదండి. మేము రోజు చూస్తాం ఆ ప్లేస్లో, ఏదైతే ప్లేస్లో ఇప్పుడు బుల్డోజర్లు ఉన్నాయో ఆ ప్లేస్లో జింకలు నెమళ్ళు 1 కాదు 2 వందల సంఖ్యలలో చూస్తామండి. ఈరోజు అక్కడ ఇప్పుడు ఆ చెట్లన్నీ కొట్టేయడం వల్ల ఈరోజు కాకపోతే రేపు చనిపోతాయి. పాత వీడియోలు పాత ఫోటోలు వచ్చిండొచ్చు కానీ అక్కడ ఉన్న జింకలు నెమళ్ళు ఏమవుతాయి? ఏం కావాలి? అది మేము ప్రశ్నిస్తుంటాం. 400 ఎకరాలు అంటే చిన్న భూమి కాదు, అటవీ భూమి. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ నుంచి. ఏం చేస్తారు మీరు? మేము మా నిరసన కొనసాగిస్తాం. ఎప్పటి వరకు అయితే గవర్నమెంట్ మా డిమాండ్లకి రాదు అప్పటి వరకు మేము నిరసన కొనసాగిస్తాం. మేము లీగల్గా కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము. పిల్లు అర్జెంట్ హియరింగ్ కోసం ఈరోజు వెళ్ళాము. ఆల్రెడీ మా వ్యక్తులు ఆల్రెడీ కోర్టులో ఉన్నారు. పిల్లు కోసం అర్జెంట్ హియరింగ్ కోసం ఉన్నారు ఆల్రెడీ. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వార్త. ఇది చూడవచ్చు, ఇది కేంద్ర అంటే సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వచ్చి యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. అన్ని లాంగ్వేజెస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంటుంది. చూడవచ్చు చాలామంది విద్యార్థులు అక్కడ ఎండ కొడుతున్నా, ఇప్పుడు టైం దాదాపు 1 o'clock అవుతుంది, అయినా కూడా ఎండలో కింద కూర్చొని మరి నిరసన తెలుపుతున్నారు. లేడీస్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, చాలామంది విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. చాలామంది కూడా ఈ 400 ఎకరాల భూమిని ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం మా నిరసనలతో, మా ధర్నాలతో. ఎవ్వరు ఎన్ని చేసినా, ఎంతమంది పోలీసు బలగాలు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడ్డుకున్నా కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళంతా కూడా కంకణం కట్టుకొని కూర్చున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ల్యాండ్ ప్రభుత్వానిదే, కానీ ప్రభుత్వానిది అయినప్పటికీ కూడా ఎందుకు ఈ భూములను ఎందుకు ఫోకస్ చేసినట్టు? గతంలో కేసీఆర్ ఫార్మాసిటీ కోసం, ఫార్మా కంపెనీల కోసం తీసుకున్నటువంటి భూములు ఉన్నాయి, అందులో డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు మా భూముల మీద పడ్డారు అనే లైన్లో వీళ్ళు ప్రశ్నలు వస్తున్నాయి. 1 ఎకరం వచ్చేసి ఇక్కడ 50 కోట్ల పైనే ఎకరం పలుకుతున్నది. గవర్నమెంట్కి ఆదాయం రావాలంటే ఈ భూములు అమ్మితేనే ఆదాయం వస్తుంది, పెద్ద ఎత్తున డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ భూముల మీద రేవంత్ సర్కార్ కన్ను పడింది. ఖచ్చితంగా ఇది మేము వదిలిపెట్టే సమస్య లేదంటూ కూడా వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి.